హాయ్ గైస్, వెల్కమ్ టు సుభాష్ మూవీ రివ్యూస్ యూట్యూబ్ రివ్యూ ఛానల్. హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ మొసారపెట్టలు తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్. యాక్టెడ్ బై అన్సు, వాసవి అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. లైట్గా హెల్త్ బాగాలేదు, సారీ ఫర్ ద లేట్ రివ్యూ. కొద్దిగా లేట్ అయింది, కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? జీవితకాలం లేట్ రా. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు ఆల్రెడీ విశ్వనాథ్ అండ్ సన్స్, మకుటం, అగదా ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, తెలిసి తెలియని వయసులో ప్రేమించుకొని చేయకూడని పనులన్నీ చేస్తారు. ఆ తర్వాత ఏమైందనేదే రిమైనింగ్ స్టోరీ. ఇంకా మూవీ నాకు ఎలా అనిపించిందనే విషయం కంటే ముందు ఈ సినిమా గురించి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఈ విషయం పూర్తిగా వినండి అందరూ, చాలా ముఖ్యమైన విషయం. ఇంకా ఈ మూవీ వచ్చేసి ట్రైలర్ చూస్తే ఏదో వల్గర్ సీన్స్ ఎక్కువగా ఉండే సినిమా అని అనుకున్నాను. వల్గర్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి, కానీ అది ఒక 30 నుంచి 40 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. అవి తప్ప మిగతా సినిమా మొత్తం నీట్గానే ఉంది. కానీ మధ్య మధ్యలో ఉన్న డైలాగ్స్, మధ్య మధ్యలో ఉన్న కొన్ని సీన్స్ ఫ్యామిలీతో ఇబ్బంది పడతాయి. కానీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే మాత్రం ఫ్యామిలీతో చూడొచ్చు అని అంటాను. ఈ మూవీలో మన పక్కన ఉన్న వాళ్ళు కొంతమంది వల్ల వాళ్ళు చేయకూడని పనులు మన దగ్గర చిన్న వయసులోనే చేయడం వల్ల మనం కొంతమంది ఇలా తయారవుతున్నాము అన్న పాయింట్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా ఈ సొల్లంతా ఆపేసి సినిమా ఓవరాల్గా ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే, 2 hours 15 minutes మూవీలో అక్కడక్కడ ఫస్ట్ హాఫ్లో 40 నిమిషాలు రొమాంటిక్ సీన్స్ తప్ప మిగతా 1 గంట 45 నిమిషాల సినిమా నాకు చాలా బాగా నచ్చింది అనిపించింది నాకైతే. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ గురించి మాట్లాడుకుంటే, రేటింగ్ అసలు మిస్ అవుద్ది. ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, హీరో చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. హీరో కంటే ఇంకా అద్భుతంగా చేశారు. ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఇంకా గోవర్ధన్ రెడ్డి అని హీరోయిన్ ఫాదర్ కింద చేసిన యాక్టర్ చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా ప్రణీ రెడ్డి అనే ఒక యాక్టర్ హీరోయిన్కి మంచి మాటలు చెప్పే క్యారెక్టర్లో, చాలా అద్భుతమైన క్యారెక్టర్లో చాలా బాగా చేశారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ శరణ్ అర్జున్ గారి మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్ కూడా సిచ్యువేషన్కి తగ్గట్టు చాలా బాగుంది. ఇంకా డైరెక్టర్ బిక్సు కోయగురా అనే డైరెక్షన్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని రొమాంటిక్ సీన్స్ పక్కన పెడితే మిగతా సినిమా మొత్తం ఫ్యామిలీతో చూసేలాగే ఉంది. కొంతమంది మన దగ్గర చేయకూడని పనులు, మన దగ్గర మాట్లాడకూడని మాటలు, అది ఎవరైనా కావచ్చు, అలాంటి వాళ్ళ వల్ల మనం కూడా చెడిపోతూ ఉంటాము పిల్లలము అన్న పాయింట్ని చాలా బాగా చూపించారనిపించింది. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి మైనస్ పాయింట్స్ వచ్చేసి, ఫస్ట్ హాఫ్లో కొన్ని రొమాంటిక్ సీన్స్ చూడలేము. ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రొటీన్గానే ఉంటుంది. స్క్రీన్ ప్లే స్పీడ్గానే ఉంటుంది. ఇంకా ఫైనల్గా రేటింగ్ వచ్చేసి 4.6 రేటింగ్ అయితే ఇవ్వచ్చు. ఇంకా ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. విశ్వనాథన్ సన్స్, మకుటము, అగదా రివ్యూస్ ఇచ్చేయండి, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బై.